అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. లిక్కర్ బుడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయం మీద మాట్లాడినా డేటాబేస్తోనే మాట్లాడతాడంట. సాక్ష్యాధారాలు చేతిలో పెట్టుకొని మరీ మాట్లాడతాడంట. సాక్ష్యం లేకపోయినా, డిజిట్స్ లేకపోయినా, అంటే కాగితాలు లేకపోయినా నోరు తెరిచి ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడాడంట. ఈ మధ్యకాలంలో పేటీఎం మేధావులు, జగన్మోహన్ రెడ్డి మూత్రం దాకే కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. ఒక జర్నలిస్టు, ఇంకొక ఆయన తెలంగాణ నుంచి ఒక ఆయన వచ్చాడు కొత్తగా, ఆంధ్రాలో ఆల్రెడీ పాతుకుపోయి ఉన్నాడు ఒక యాక్టర్. ఇంకొక బాల మీద ఒకడు పుట్టుకొని వచ్చాడు విజయవాడ నుంచి. వీళ్ళందరూ కలుసుకొని జగన్మోహన్ రెడ్డిని జాకీలు పెట్టి మరీ లేపుతున్నారు. సిగ్గుండాలరా ఆ మాట మాట్లాడడానికి. సొంత బాబాయిని ఆయన ఇంట్లో ఆయన సొంత మనుషులే లేపేస్తే పొద్దున్నే 6 గంటలకు ఏం చెప్పారు సాక్షి టీవీలో? గుండెపోటు అన్నారు. మధ్యాహ్నానికి ఏమైంది? నారాసుర రక్త చరిత్ర. చంద్రబాబు నాయుడు గారు, బీటెక్ రవి గారు, ఆదినారాయణ రెడ్డి గారు వచ్చి రాత్రి లేపేశారు అని మాట్లాడారు. మరి ఏ ఆధారాలతో మాట్లాడారు? ఏ సాక్ష్యాలతో మాట్లాడారు? ఆ తర్వాత 5 ఏళ్ళు అధికారాన్ని నిలగబెట్టారు కదా, మరి ఒక్కటంటే ఒక్క సాక్ష్యాన్ని వెలికి తీయగలిగారా? వాళ్ళ మీద చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి ఒక్క ఆధారాన్ని కూడా బయటపెట్టలేకపోయారు. 11 కేసుల్లో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సాక్ష్యాలుండి పేపర్లు ఉంటే ఈ 6 ఏళ్లుగా కోర్టుకు అటెండ్ అయ్యేవాడు. కనీసం కోర్టుకు కూడా అటెండ్ కావట్లేదు. ఇక కోడికత్తి కేసు, దానికి సంబంధించి ఆధారాలు ఉన్నా కానీ కోడికత్తి కేసులో కోర్టుకు అటెండ్ అయ్యేవాడు. ఇక నిన్నగాక మొన్న గులకరాయి కేసు అనుకోండి, అది పక్కన పెట్టేయండి. మరి ఈయన గురించి, ఈ మహానుభావుడి గురించి వీళ్ళందరూ జాకీలు పెట్టి లేపుతున్నారు. ఇప్పుడు మద్యం కుంభకోణం. అసలు మద్యం కుంభకోణం అనేది కుంభకోణమే కాదు, ప్రభుత్వమే వ్యాపారం చేస్తే అసలు కుంభకోణానికి ఆస్కారం ఎక్కడుంది, స్కామ్కి ఇక్కడ అసలు ఆస్కారం ఎక్కడుంది అని ఇప్పుడు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వమే వ్యాపారం చేసింది, మేము కాదనట్లేదు. ఖచ్చితంగా ప్రభుత్వమే వ్యాపారం చేసింది, ప్రభుత్వమే లాభం ఆర్జించింది, మేము ఖచ్చితంగా దాన్ని సమర్థిస్తున్నాం. కానీ కొన్నది ఎక్కడి నుంచి ఆయన? మీరు ఎక్కడి నుంచి కొన్నారు? దాదాపుగా ఈరోజు సిట్టు ఒక 10 కంపెనీలని ప్రజల ముందు పెట్టింది. ఈ 10 కంపెనీలకు సంబంధించి ఎక్కడెక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి అంటే అసలు ఫ్యాక్టరీలే లేవు. వీళ్ళు గతంలో ఎప్పుడూ మద్యం వ్యాపారం చేయలేదు, దాని తర్వాత కూడా మద్యం వ్యాపారం చేయలేదు. పోనీ వాళ్ళ దగ్గర నుంచి కొన్నట్టుగా వీళ్ళకి ఏదన్నా డిజిటల్ లావాదేవీలు ఉన్నాయా, బ్యాంకు ద్వారా ఏమన్నా ట్రాన్సాక్షన్ చేశారంటే అది కూడా లేదు. క్యాష్ డబ్బులు ఇచ్చి ఆ మద్యం తీసుకున్నారు. అయితే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమంటారంటే అసలు అది ప్రభుత్వానికే సంబంధం లేదు, అది ఒక సపరేట్ శాఖ. అంటే ఆబ్కారీ శాఖ ప్రభుత్వంతో సంబంధం లేదా? అది ప్రభుత్వంలో అంతర్భాగం కాదా? దాని మీద ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో అది నడవదా? ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు సిట్ అధికారులు మిమ్మల్ని ప్రశ్నించేది ఏంటంటే ఆ 10 కంపెనీలు ఎవరివి? ఆ 10 కంపెనీలు ఎక్కడి నుంచి మద్యం కొన్నాయి? అంటే సొంతంగా ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ లేకపోయినా పోనీ ఒక దగ్గర నుంచైనా కొనాలి కదా, అది ఎక్కడి నుంచి కొన్నారు, ఎంతకు కొన్నారు? ఇప్పుడు 30 రూపాయలకో 40 రూపాయలకో బాటిల్ కొంటుందండి గవర్నమెంట్, ఒక క్వార్టర్ బాటిల్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. దాని మీద 50% 100% కలుపుకొని, అంటే లాభం కోసం, ఆ తర్వాత అమ్మద్ది. ఇక్కడ మీరు కొన్నిందే కల్తీ మద్యం. ఒక సామర్థ్యం లేనటువంటి ఫ్యాక్టరీ నుంచి మీరు మద్యం కొన్నారు. అది మీ ఇష్టం వచ్చిన రేటు మీరే ఫిక్స్ చేసుకున్నారు. టెండర్ విధానమే లేదు. మీ ఇష్టం వచ్చినట్టు 150 200 ఆ క్వార్టర్ బాటిల్కి చెల్లించి మీరు కొన్నారు. దానికి అసలు ఎక్కడ ఆధారాలు లేవు. ఆ కంపెనీలు తయారు చేసే సంస్థలే కాదు అసలుకి. వాటిల మీద ఇంకొక 50 వేసుకొని ప్రజలకు అమ్మారు. ఆ 50 రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం. మరి 200 రూపాయలు ఎవడు దుబ్బినట్టు? అది కదా ఈరోజు సిట్ అధికారులు అడిగేది. వీటికన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బయటకు వచ్చి 4 రోజులైంది మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి, ఇంతవరకు బయటికి రాలా. మరి తాడేపల్లిలో ఉన్నాడో, బెంగళూరులో ఉన్నాడో, ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఏదో ట్వీట్లు వేస్తున్నాడు. మన వాళ్ళు మాత్రం రప్ప అంటున్నారు. ఇదంతా బోగస్సు, అసలు ఏమీ జరగలేదు, దీంట్లో స్కామే లేదని తప్పుడు సమాచారం ప్రజలకి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ సమాధానం చెప్పాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంత సాక్ష్యాలు పక్కాగా పెట్టుకొని ఆయన బడ్జెట్ మీద మాట్లాడతాడు, అప్పుల మీద మాట్లాడతాడు, అసెంబ్లీకి అయితే రాడు. ఇంట్లో ఒక సెట్టింగ్ వేసుకొని ఒక టీవీని వెనకబెట్టుకొని
ఏ అబద్ధాలన్నీ లెక్కలేసి చెప్తాడు. అట్లాగనే ఈరోజు మద్యానికి సంబంధించి కూడా సిట్ అధికారులు ఒక 10 కంపెనీలను బయటకు వదిలేశారు. ఈ కంపెనీల మీద అనుమానం ఉంది అని. మరి డేటాబేస్ ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర, ఆధారాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, ఇప్పుడు చెప్పాలి, ఇదిగో ఈ కంపెనీలకు సంబంధించి ఫ్యాక్టరీలు పలానా దగ్గర ఉన్నాయి, మా ప్రభుత్వ అధికారులు పరిశీలించారు, వాటికి ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది, మేము ఇదిగో ఈ రేటుకు కొన్నాం, 100 రూపాయలకు కొన్నాం, 150 రూపాయలకు కొన్నామో లేకపోతే 25 రూపాయలకు కొన్నామో, ప్రభుత్వం ఇంత కమ్మింది, ఈ మార్జిన్ అమౌంట్ ప్రభుత్వానికి లాభం వచ్చింది, ఈ విధంగా లెక్కలేసి చెప్పాలి కదా. ఆయన దగ్గర డేటాబేస్ ఉంటే. పారిపోయాడు. ఇంకా 4-5 రోజుల తర్వాత వస్తాడు బయటికి, మిథున్ రెడ్డిని పరామర్శిస్తాడు, రప్ప నేను మళ్ళీ వచ్చానంటే మీ అంతు చూస్తా. జనాలు ఇంకా పిచ్చోళ్ళు కాదండి, ఈరోజు బాగా తెలివి వచ్చేసింది జనాలకి, ప్రతి విషయాన్ని ఆలోచిస్తున్నారు. నువ్వు చెప్పే అబద్ధాలు నమ్మారు, దాదాపుగా 2012 నుంచి 2019 వరకు నమ్మారు, ఇక నమ్మడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే, మీ దగ్గర డేటాబేస్ ఉంటే దాని ప్రకారం మాట్లాడాలి. ఇదిగో ఇంత కొన్నాం, ఇంత కమ్మాం, ఈ ఫ్యాక్టరీలకు సంబంధించి పలానా దగ్గర ఉన్నాయని. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రశ్నించారు, మీరేం డెవలప్ చేశారు రాష్ట్రంలో అని. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, అంటే ఆనాటికి ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కీలకమైన నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ అభివృద్ధి చేశాడో వాటిలన్నింటినీ కూడా సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. దమ్ము ఉంటే ఈ లెక్కర్ బుడ్డికి ఈరోజు సాక్ష్యాలను బయటపెట్టాల, నేను నిజాయితీ పరుణ్ణి, ఇందులో నేను ఏ తప్పు చేయలేదు, నాకు దీంట్లో సంబంధం లేదు అని చెప్పి ప్రజలకి వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ ఏదో మేకపోతు గంభీరం ప్రదర్శిస్తూ ప్రభుత్వం మీదే బురద చల్లి అసలు ఇక్కడ స్కామే జరగలేదు, కావాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కక్షగట్టి, నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నీ మీద వ్యక్తిగత కక్ష ఉంటే ఈ సంవత్సరం రోజులు నువ్వు బయట తిరగ. ఏదో కేసులో ఈ పార్టీకి ఎప్పుడో జగన్మోహన్ రెడ్డిని లోపలేసేసి ఉండేవాళ్ళు. కానీ ఎందుకని ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రజాప్రతినిధి, అతని మీద ఏదన్నా చర్యలు తీసుకోవాలంటే పక్కా సాక్ష్యాలు ఉండాలి అని చెప్పి సంవత్సరం రోజులు అన్వేషణ చేసేవాళ్ళు. ఈ స్కామ్కి సంబంధించి ప్రతి విషయాన్ని పరిశోధించి ఈరోజు నిన్ను ముద్దాయిగా తేల్చబోతున్నారు. ఇది కేవలం 3,750 కోట్ల రూపాయల స్కామ్ కాదండి. 4.5 సంవత్సరంలో 95,000 కోట్ల రూపాయలు మద్యం అమ్మితే దాంట్లో వీళ్ళు 30% కల్తీ లిక్కర్ అమ్మారు. కేవలం నీళ్లలో స్పిరిట్ పోసి దానికి రంగేసి ఇట్లాంటి బోగస్ కంపెనీల ద్వారా అమ్మారు. ఇంకా తవ్వే కొద్దీ వాస్తవాలు బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డే దీనికి కీలక సూత్రధారి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే ఓసలు లెక్క పెట్టే సమయం ఆసన్నమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.